హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే ఒక 1 మంత్ అప్పుడు కొంచెం తీసిన వీడియో అనమాట. నేను వీడియోస్ ఏం పెట్టక దాదాపుగా 40 డేస్ అలా అవుతుంది. ఇంకా చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను వీడియోస్ ఏం చేయకుండా ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చాను అనుకోండి, ఇంకా అదే అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా వీడియోస్ తీయాలని కానీ ఎడిట్ చేయాలని అస్సలు అనిపించదు. ఇంకా ఇలానే కంటిన్యూ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి దాదాపుగా 1 మంత్ తీసానండి. ఇంక ఈ 1 మంత్లో అయితే హాలిడేస్ అని చెప్పేసి ఒక 1 వీక్ అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఊర్లో నుండి రాగానే ఇంకా మా సార్ ఒక చిన్న సర్జరీ చేయించుకున్నారనమాట. ఇంకా తను ఒక 10-12 డేస్ ఏమో ఇంకా రెస్ట్ తీసుకున్నారనమాట. ఇంక ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వీడియోస్ తీయడం అదంతా ఏం కుదరలేదు. ఇంక దానికి తోడు నాకు కూడా హెల్త్ కొంచెం సిక్ అయిపోయింది. మనం సెకండ్ డెలివరీ తర్వాత కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, లేదంటే ఇంకేదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇంకా ఇది అయితే మా సార్ సర్జరీ చేయించుకునే ముందు రోజు అనమాట. ఇంకా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము. ఇంకా కూరగాయలు ఇలా తీసుకొస్తే కూరగాయలు కానీ లేనివన్నీ కొన్ని కిరాణా సరుకులు అన్నీ తీసుకొస్తే ఇంకా సర్జరీ తర్వాత కొంచెం బాగుంటుంది కదా, లేదంటే అన్నింటికి నేనే తిరగాల్సి వస్తుందని చెప్పేసి ఇలా అయితే వెజిటేబుల్స్ అలాగే కొన్ని కిరాణా సామాన్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టేశామన్నమాట. ఇంకా అలా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను. వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. నేనైతే ఊరు నుండి ఈవినింగే వచ్చేసాను అనమాట. అంటే ఇది నేను ఊరు నుండి రాగానే ఇలా కిచెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా, బయట మొత్తం అలా బ్లాక్గా అయిపోయింది. వర్షం పడితే ఆ వర్షం నీళ్ళు మనం వెంటనే క్లీన్ చేయలేదనుకోండి, అవి అలా స్టోర్ అయిపోయి అక్కడ మురికిలాగా అలా అయిపోతుంది అనమాట. మనం 1 వీక్ లేం కాబట్టి వర్షం పడినప్పుడు అలా అయిపోయింది. అది బయట మొత్తం క్లీన్ చేసేయాలి. ఇంకా ఇవన్నీ బట్టలు చూసారా, ఊరు నుండి వచ్చినవి. ఇంకా నేను ఊరికి వెళ్ళే ముందు 1 వీక్కి కావాల్సిన బట్టలన్నీ మా సార్కి రెడీ చేసి పెట్టాను. ఆ బట్టలన్నీ కూడా 1 వీక్లో అయిపోయాయి అనమాట. ఇంకా వాటన్నింటినీ మా సార్ ఏం వాషింగ్ మిషన్లో వేయకుండా నా కోసం రెడీగా పెట్టారనమాట. ఇంకా అవన్నీ కూడా పిండేశాను, మావి పిల్లలవి మా సార్వి. ఇంకా ఇవి అయితే వెజిటేబుల్స్ ఇప్పుడు తీసుకొచ్చినవి, వీటిని అయితే సదిరేసేయాలి. ఇంకా కిచెన్ అవతారం అయితే అలా ఉందన్నమాట. బట్టలు అయితే కొన్ని ఫ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయాయి, కొన్ని డైనింగ్ టేబుల్ పైకి, కౌంటర్ టాప్ పైకి, అలా అయితే ఎక్కడ పడితే అక్కడ బట్టలన్నీ అలా ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ ఇంకా సదిరేసేయాలి ఇల్లు మొత్తం. మా ఇద్దరు అమ్మాయిలు దోశ ఇడ్లీ కొంచెం బాగానే తింటారు, కానీ మా సార్కి సర్జరీ అయిందని చెప్పేసి నేను మా సార్ ఉన్న ఇంట్లో ఉన్న 12 డేస్ మొత్తం కూడా ఇడ్లీ దోశ ఉప్మా అంతే చేశానమాట. ఇంకా ఇప్పుడు మా పిల్లలు దోశ కానీ ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేశాననుకోండి, ఇంకా ఏడుస్తున్నారనమాట. నేను తినను, నాకు వద్దని ఏడుస్తున్నారు. ఇంకా మా సార్ కోసం ఇడ్లీ అలా చేసినా కానీ పిల్లలకు మాత్రం మళ్ళీ సపరేట్గా వేరే టిఫిన్ అయితే చేస్తున్నాను. పాపం కంటిన్యూస్గా 12 డేస్ అవే పెట్టేసరికి ఇంకా వాళ్ళకి అసలు తినాలనిపించట్లేదు అనమాట. ఇంకా నేను కూడా ఇలా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, ఇంకా ఇలా అయితే మధ్య మధ్యలో టాబ్లెట్లు వేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్ను మొత్తం డీప్ క్లీన్ చేసేయాలి, కానీ ఇంకా అది ఇప్పుడు చేయను. హెల్త్ కొంచెం బాగా సెట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు చేసేస్తానమాట. ఆ తర్వాత ఇంకా కిచెన్ మొత్తం ఇలా కౌంటర్ టాప్ ఒకటి ఇలా క్లీన్ చేసేస్తున్నాను. 1 వీక్ అలా లేను కదా నేను ఇంట్లో, ఇంకా మళ్ళీ బొద్దింకలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మళ్ళీ వాటి కోసం 300 రూపీస్ పెట్టాలి. ఇంకా టిఫిన్ ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. మా సార్ ఇక్కడ పప్పు చేస్తున్నారు. పప్పు చేస్తా అని అన్నారు. నాకు అస్సలు ఓపిక లేదు అంటే తనే చేస్తానని అన్నారు, కానీ ఇంకా అది అసలు కరెక్ట్గా ఉడికించలేదనమాట. ఇంకా మళ్ళీ నేనే చేసేసాను దాన్ని. కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా చిన్న సర్జరీ ఉందని చెప్పాను కదండి, ఇంకా మా సార్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నాన్న మళ్ళా వస్తాడు 2 డేస్ అయినాక. ఆటలో పోతావా? ఆమె ఆటలో పోతుందంట. చూదిస్తాడు మళ్ళీ ఆటలో పోతే. అలిగిందావే. బాయ్ చెప్పు నాన్నకు. వేదా నాన్న బాయ్ చెప్పు. బాయ్ చెప్పు వేద.
ఎక్కడ అయింది? పొట్టలా అయిందా నాన్నకు? అందుకే పోయిందా? సర్జరీ జరిగే 1 డే ముందు మా సార్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మా సార్ అలాగే మా మామయ్య ఇద్దరు వెళ్ళారనమాట. మేమైతే నెక్స్ట్ డే వెళ్తున్నాము. లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇది అయితే యశోద హాస్పిటల్. పిల్లలకైతే అసలు అలో చేయట్లేదండి. ఇంకా మేమే రిక్వెస్ట్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చేది ఉంది అంటే 5 మినిట్స్ వెళ్ళి వచ్చేస్తాము అని చెప్పేసి మార్నింగ్ 10కి వెళ్ళాము. ఇంకా సర్జరీ అదంతా అయిపోయేసరికి 5 o'clock అయ్యింది. ఇంకా అలా అయితే పిల్లలతోని ఉండామన్నమాట. హాస్పిటల్లో ఉండనివ్వట్లేదు, మెయిన్గా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయని. ఇంకా అది అయితే క్లిప్ వచ్చేసి సర్జరీ అవ్వకముందుకు సెలైన్ అలా పెట్టారు. ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. హాస్పిటల్లో 3 days ఉన్నారనమాట. మా మామయ్య, మా అత్తమ్మ, ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. పిల్లలకి అలౌ చేయట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే ఓన్లీ 1 day ఉన్నాను. అంటే 1 day అంటే నైట్ కాదు, కానీ ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ 5 o'clock వరకు హాస్పిటల్లో ఉండి ఇంకా నేను కూడా ఒక ఇంజెక్షన్ తీయించుకునేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా మా అన్నయ్యని తీసుకొని ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇంజెక్షన్ అదంతా తీసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికన్నా ఒక 2 days ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యే రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసామన్నమాట. నాకైతే ఎప్పుడు కూడా ఇంత నీరసంగా అనిపించలేదు. చాలా అంటే చాలా సిక్ అయిపోయాను. ఇంకా అన్నింటికి ఒకటే సొల్యూషన్ అనుకుంటా, వెయిట్ లాస్ అవ్వాలి. అదేంటో కానీ ఒక్కరోజు మంచిగా మోటివేట్ అయ్యి బాగా డైట్ అదంతా ఫాలో అవుతాను. ఇంకా అది కంటిన్యూగా ఉండట్లేదు అనమాట. ఒక 1 month కానీ 1 week కానీ అస్సలు ఉండట్లేదు. కానీ ఈసారి మాత్రం చేస్తే కరెక్ట్గా చేయాలని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంక ఇది వచ్చేసి జీరా వాటరు. ఇంకా మా సార్ జీరా వాటర్ తాగుతాను అంటే ఇంకా అది పెట్టించేసాను అనమాట. అది సర్జరీ అయిపోయాక ఒక 4-5 daysకి అనమాట. ఇంకా ఇప్పుడైతే బాగా క్యూర్ అయిపోయారు. ఆఫీస్కి కూడా వెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ టిఫిన్ ఇది అప్పుడప్పుడు తీసిందని చెప్పాను కదా, ఇంకా ఎక్కువగా అయితే ఇలా ఇడ్లీయే చేసేసాను అనమాట. ఇంకా ఇడ్లీ ఊరికే బోర్ వచ్చేస్తుందని చెప్పేసి కొద్ది రోజులు దోశ చేసేసాను. నేను ఎప్పుడు కూడా ఓన్లీ 1 dayకి 2 daysకి మాత్రమే ఇడ్లీ పిండి, దోశ పిండి కలిపి పెట్టేస్తాను. ఇలా మా సార్కి ఊరికి అప్పుడప్పుడు అడుగుతున్నారని చెప్పేసి ఒక 10 daysకి సరిపడా పిండి మొత్తం ఒకేసారి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇడ్లీతో పాటుగా ఇంకా మా అత్తమ్మకి అలాగే మా సార్కి అని చెప్పేసి రాగి జావ కూడా పెట్టేశాను. నాకైతే హాస్పిటల్ అది అట్మాస్ఫియర్ అయితే అస్సలు నచ్చదు. ఏదో యమలోకంలోకి వెళ్ళినట్టుగా అంత ఎలానో అనిపిస్తుంది, భయంగా. మా సార్కి సర్జరీ అయింది కదా, ఇంకా ఐసీయూలోకి వెళ్తే మాత్రం కొంతమందికి ఇలా థైరాయిడ్ అనుకుంటా, మేబీ ఇలా మెడకి, గొంతుకి, ఒక్కొక్కరికి స్టమక్కి, కాలుకి, అమ్మో ఎన్ని ఆపరేషన్లు అయిపోయాయో చాలా. నిజంగా మన ఆరోగ్యం బాగున్నప్పుడు అదేం తెలియదు, కానీ ఇలా సిక్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అసలు బంగారం వద్దు, ఇల్లులు వద్దు, ఏమొద్దురా బాబు, పిల్లల్ని మంచిగా చూసుకునేలాగా ఆరోగ్యం ఒక్కటి బాగుంటే ఇంకా అంతకు మించిన ఆస్తి ఏం లేదని అలా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి సిచ్యుయేషన్స్ చూసినప్పుడు మా అమ్మాయికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఇది ఒక్కరోజు మాత్రం ఇడ్లీ తినేసేయని. మా అమ్మాయి ఇంకా తింటా అని డన్ పెట్టేసింది, కానీ తినేటప్పుడు మాత్రం ఏమి రోజు ఇడ్లీలు దోశలేనా అని అలా అంటుందన్నమాట మా అమ్మాయి. ఏం కావాలని అడిగితే ఇంకేమన్నా ఏం కావాలి నీకు చెప్పు చేస్తా అంటే నూడిల్స్ అని అడుగుతుంది. ఇంక ఈ ప్లేట్ అయితే నా ప్లేట్ అనమాట. మా సార్కి ఓన్లీ కారం పొడి వేసుకొని తినేసారు. సాంబార్ అదంతా ఏం చేయలేదన్నమాట. చట్నీ అయితే తినట్లేదు. ఇంకా కొన్ని డేస్ చట్నీ కానీ కొన్ని ఐటమ్స్ తినకపోవడమే బెటర్ అని చెప్పేసి ఇంకా ఏం తినట్లేదన్నమాట. ఈరోజు అంటే ఇది ఎప్పుడో అప్పుడప్పుడు తీసిన వ్లాగ్ కదా. ఇంకా మా అత్తమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తున్నారు. మా సార్కి సర్జరీ అయింది కదా, చూడడానికి ఇంకా చుట్టాలు వస్తున్నారనమాట. ఇంకా ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు, మా చిన్నత్తమ్మ. ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు, మా అత్తమ్మని చేశారు. మా అత్తమ్మకి చికెన్ కర్రీ చేస్తే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి, లేదంటే వాటిని ఫ్రై చేసేస్తే మొత్తం రెడ్ కలర్లోకి రావాలన్నమాట చికెన్ పీసెస్. ఇంకా అలా చేస్తారనమాట. ఇంకా అందుకే మీరే చేయండి అత్తమ్మ అని చెప్పేశాను. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా మా అత్తమ్మ చేసిన కర్రీ అనమాట అది.
ఇది వచ్చేసి మా సార్ కోసం అని చెప్పేసి రైస్ కొంచెం మెత్తగానే వండాను, కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే ఇంకొంచెం మెత్తగా చేసేసాను. మా సార్కి అయితే ఒక ఎగ్ ఇంకా అలాగే చారు, టమాటా చారు చేశాను అనమాట. ఇంకా మా అత్తమ్మ చేసిన చికెన్ కర్రీతో మేమందరం తినేసాము. మా సార్కి మాత్రం టమాటా చారు అలాగే ఎగ్ చేసేసాను అనమాట. ఎగ్ బాయిల్ చేసాము. నేను చెప్పాను కదండి, ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం ఎక్కువగా రుబ్బేసి పెట్టేశానని. రుబ్బి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, దాన్ని ఏం ఫర్మెంటేషన్ చేయలేదు. నెక్స్ట్ డే కావాల్సింది మాత్రమే బయట పెట్టేశాను, మిగిలిందంతా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. కానీ అసలు ఇది రుబ్బి పెట్టగానే కూడా అంత పొంగిపోయిందనమాట. నేను వేసినప్పుడు కొంచెం ప్లేస్ బాగానే ఉంది, ఆ డబ్బాలో కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా అది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా వేడికి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అలా మొత్తం పొంగిపోయిందనమాట. ఇడ్లీ పిండి అయితే బయట పెట్టినా కానీ అంత బాగా పొంగదేమో, అంత బాగా పొంగిపోయింది. ఇంక ఇది వచ్చేసి దోశ పిండి అనమాట, ఇది కూడా పొంగిపోయింది ఇలా. ఇంకా అసలే వారికి ఏం చేయాలనిపించట్లేదు, అసలు చాలా నీరసంగా ఉంది. అంటే ఈ ఫ్రిడ్జ్ నాకు డబల్ పని పెట్టింది. అదొక్కటే పొంగిపోయింది కాక ఈ ఫ్రిడ్జ్లో ఉన్న కవర్లు ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కవర్స్, వాటన్నింటికి కూడా అంటిందనమాట. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఇలా అయితే క్లీన్ చేసేసాను, చాలా టైం పట్టింది. ఈసారి డబ్బా మార్చేసాను అనమాట, ఇంకొంచెం పెద్ద డబ్బా పెట్టేసి అది పొంగిపోయినా కానీ ప్లేట్లోనే ఉంటుందని చెప్పేసి ప్లేట్ పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం డీప్ క్లీన్ చేసేసాను. ఇంక ఇలా అయితే మొత్తం పోయిందనమాట అది. ఇంకా అలా అయితే డీప్ క్లీన్ చేసేసాను. ఏమైతుంది? కరెంటు పోతుందా? ఒకసారి కళ్ళు మూసుకో. కరెంటు పోయిందా? పోలే. కళ్ళు మూసుకుంటే కరెంటు పోతుందా? మా అమ్మాయికి వచ్చిన డౌట్ ఏంటంటే, అమ్మ కళ్ళు మూసుకుంటే కరెంటు పోతుంది ఏంటి అని అడుగుతుంది. అప్పుడప్పుడు కోపం వచ్చేది పిల్లలతోనే, ఇంకా అలాగే హ్యాపీగా అనిపించేది పిల్లలతోనే. నాకేమైనా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కొంచెం కోపంగా ఉండి అలా ఉంటే మా చిన్నమ్మాయితో బాగా టైం స్పెండ్ చేస్తాను, మా పెద్దమ్మాయితో కూడా. కానీ మా పెద్దమ్మాయి కంటే మా చిన్నమ్మాయి కొంచెం నన్ను బాగా నవ్విస్తుంది అనమాట. బాగా తను చేసే పనులన్నీ బాగుంటాయి. ఇంకా ఒకరోజు కూడా ఉప్మా చేశాను, మా పిల్లలు ఎలాగో తినరు పాపం అని చెప్పేసి మళ్ళీ కొన్ని నూడిల్స్ ఉంటే చేసేసాను అనమాట. ఇంక ఈరోజు కూడా చుట్టాలు వస్తున్నారు, చికెన్ కర్రీ చేద్దామని బాక్స్ ఓపెన్ చేసి పెట్టేశాను. మా అమ్మాయి అటు చూసి ఇటు చూసేలోపు దాన్ని మొత్తం పడేసిందనమాట. ఇదొక పని, మళ్ళీ దాన్ని అన్నింటినీ సపరేట్ చేసేయాలి. మా సార్కి సర్జరీ అయింది కదా, ఇంకా వెజిటేబుల్స్ అంటే ఇంకా మాకు సాటర్డే మార్కెట్ అలా ఉంటుంది, లేదంటే వెనస్డే రోజు నేనే ఇంకా స్కూటీ పైన వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాను. కానీ ఇంకా నాకు బాగా కష్టంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ వాటర్ తీసుకురావడము. అమ్మో, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా మ్యారేజ్ ముందు ఇలా క్యాన్స్ ఏం మోయలేదు, అలవాటు ఏం లేదు. చాలామంది అయితే ఇంతకన్నా పెద్ద పెద్దగా ఎక్కువ బరువులు మోస్తారు ఆడవాళ్ళు కూడా, కానీ నాకు అట్లా ఇది రావట్లేదన్నమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది. దీన్ని షాపుల నుండి ఇంటి వరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా డిస్పెన్సర్ ఉంటుంది కదా, దానిపైన మళ్ళీ రివర్స్ చేయడం ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వెయిట్ మొత్తం ఆ చేతులతోనే అలా మోసేసి మళ్ళీ దాన్ని అలా పెట్టాలంటే అసలు కష్టంగా అనిపిస్తుంది. ఇంకెందుకో నాకు రైట్ హ్యాండ్ అంతా పనిచేసినంతగా లెఫ్ట్ హ్యాండ్ అసలు ఏం పట్టు ఉండదన్నమాట. ఇంకా మా అమ్మాయిని కొద్దిసేపు ఎత్తుకుంటేనే ఇంకా నాకు తనని ఎత్తుకున్నానా లేదా అని అసలు స్పర్శ కూడా ఉండదు అలా అనమాట. ఇది ఒకటి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 2 times అలా డబ్బా కూడా కింద పడిపోయిందనమాట. ఇంకా ఇలా అయితే ఒకేసారి 2 క్యాన్లు తీసుకొచ్చేసి పెట్టేశాను. సో ఇది అండి వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.